ప్రేక్షకులారా, మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎంతమందికి మీ చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారి తోట ఉండేది. ఆ తోటలో కాపలాగా కాంతారావు, కాంతమ్మ అనే ఇద్దరు భార్యాభర్తలు నివసించేవారు. ఏమయ్యో, తిని గమ్ముగా కూర్చోవడమేనా? తోటలోకి వెళ్ళి అన్ని వైపులా తిరిగి చూసి రావయ్యా. అసలే రాజుగారికి ఈ తోటంటే భలే ఇష్టం. ఒక్క చెట్టుకి ఏమైనా అయితే ఆయనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఏమిటే నేనసా కొద్దిసేపు కూడా ప్రశాంతంగా ఉండనేవో. అబ్బో, నీకు అదొక్కటే తక్కువ. తోట అంతా ఒకసారి చూచిరా, కదులు. అబ్బాబ్బా, నేను నసకంటే ఆ తోటంతా తిరిగి చూసి రావడమే మేలు. పోతున్నా గానీ నువ్వు పోయి మామిడి టెంకలు వేసి బాగా గుమగుమలాడేలా పులుసు పెట్టు. నేను తిరిగొచ్చే లోపు గుమగుమలాడాలి వాసన, సరేనా అని తోటలోకి బయలుదేరి వెళ్ళాడు. అలా తోటంతా తిరుగుతూ ఉండగా అక్కడ ఒక పెద్ద చెట్టు కొమ్మ విరిగిపడిపోయి ఉంది. ఓయమ్మ, వేసిన కంచె వేసినట్టే ఉందే, గాలి వాన కూడా లేదో. ఇక్కడేమో ఇంతలా చెట్టు కొమ్మ విరిగిపోయింది. ఇది గానే రాజుగారి చూస్తే నాకు చావు మూడినట్టే. ఈ తోటలోకి రాజుగారు భటులు ఎవరో రాకముందే ఇది ఎలా జరిగిందో కనుక్కోవాలి. ఈ రోజు రాత్రికి ఇక్కడే నిద్రపోయి ఏం జరుగుతుందో గమనించాలి. ఇదే ఏజెంట్తో పని కూడా తెలుసుకోవాలి అని ఇంటికి వెళ్ళాడు. ఏమే, నాకు త్వరగా అన్నం పెట్టు. నేను ఈ రోజు రాత్రికి ఆ పెద్ద చెట్టు దగ్గర కాపలా ఉండాలి. ఏమైంది అక్కడ? ఎందుకు కాపలా? అక్కడ ఒక పెద్ద చెట్టు కొమ్మ విరిగిపోయి ఉంది. అసలు అది ఎలా జరిగిందో తెలుసుకోవాలి. నేను చెప్పానా, ముందు నుంచే జాగ్రత్తగా ఉంటే ఇలా జరిగేదా? ఈ విషయం రాజుగారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? నన్ను ఇంకొంచెం భయపెట్టకే అని త్వరగా అన్నం తిని అక్కడకు బయలుదేరాడు. అలా ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ మేలుకున్నాడు. కానీ అక్కడికి ఎటువంటి జంతువు రాలేదు. ఈ రోజు ఏమీ రాలేదు, రేపు రాత్రికి చూద్దాం అని తర్వాత రోజు కూడా రాత్రి కాపలాకి వచ్చాడు. ఆ రోజు పండు వెన్నెల తెల్లని కాంతులతో పట్టపగలు ఉన్నట్లుంది. అప్పుడు కొద్దిసేపటికి ఒక అద్భుతం జరిగింది. ఆకాశము నుండి తెల్లని కాంతి ఆ చెట్టుపై పడింది. ఆ కాంతిలో నుండి ఒక రెక్కల ఏనుగు కిందకి దిగింది. అది తలతల మెరిసిపోతుంది. ఓరి భగవంతుడా, రెక్కల ఏనుగా! ఇటువంటి చిత్రం ఎప్పుడూ చూడలేదో, ఇక చూడబోను. ఇదే అద్భుతం. అంతలో ఆ ఏనుగు తోటంతా తిరుగుతూ చెట్ల కొమ్మలు విరుచుకుని తింటుంది. ఇక తెల్లవారుబోతుండగా ఒక్క అరుపు అరిచి పైకి ఎగరబోయింది. అలా పైకి ఎగరబోతుండగా కాంతారావు వెళ్ళి దాని తోక పట్టుకున్నాడు. దాని తోక కాంతారావు పట్టుకునేసరికి దానితో పాటు ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ ఏనుగు ఒక వింత లోకానికి చేరుకుంది. అక్కడ ఆ లోకంలో అన్నీ వింతలే. అంతా రత్నాలు వజ్రాలతో మెరిసిపోతుంది. అక్కడ చెట్లు పక్షులు మాట్లాడుతున్నాయి, గుట్టలు కొండలు తేలుతున్నాయి, చేపలు నడుస్తున్నాయి. అలా ఆ వింతలు చూస్తుండగానే అబ్బా, నాకు ఆకలేస్తుంది. ఇప్పుడు గానే నాకు బోరెలో గారెలో లడ్లో తినడానికి ఉంటే ఎంత బాగున్నో అని అనుకోగానే అవన్నీ ఎక్కడ ప్రత్యక్షమయ్యాయి. అబ్బా, నాకు పండగ ఈరోజు, కడుపు నిండా తినాలి అని మొత్తం తినేశాడు. అబ్బా, కడుపు నిండా తిన్నాను. ఏమి కోరుకుంటే అవే వస్తున్నాయి. నాకు బోలెడు బంగారం వజ్రాలు వస్తే
ఎంత బాగున్నో. అనగానే బంగారం వజ్రాలు అన్నీ గుట్టలు గుట్టలు వచ్చేశాయి. వాటినన్నింటినీ తీసి ఒక మూటలో కట్టుకున్నాడు. ఇక్కడ ఇలా ఉండగా భూలోకంలో కాంతమ్మ తన భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియక, ముసలాయన ఎక్కడికి వెళ్ళాడు? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు. కొంప తీసి ఏ జంతువు అయినా ఏమన్నా చేశాయో ఏమో. అయ్యో భగవంతుడా, అయినా ఒక్కసారి ఊర్లోకి వెళ్ళి అడిగి వద్దాం అని ఊర్లోకి బయలుదేరింది. సుబ్బయ్య, సుబ్బయ్య, నీకు మీ మావ ఏమన్నా కనిపించాడా? ఇటువైపు ఏమన్నా వచ్చాడా? రాత్రి నుండి ఇంటికి రాలేదురా. ఓర్ని ఆత్రం పాడుగాను. ఆయన ఏమన్నా చిన్నపిల్లోడా? వస్తాడులే, పోతా ఇంటికే. ఈ బంగారు వజ్రాలు అన్నీ మూటకట్టుకున్న ఈ కాంతారావు ఈ ఏనుగో మళ్ళీ ఎప్పుడో భూలోకంలోనే నా తోటలోకి పోతుందో చూస్తూ ఉండాలి. అలా తర్వాత రోజు రాత్రివగానే ఆ రెక్కల ఏనుగు భూలోకానికి బయలుదేరింది. వెంటనే కాంతారావు వెళ్ళి దాని తోక పట్టుకున్నాడు. అప్పుడు ఆ ఏనుగు అలా ఆ తోటలోకి దిగగానే ఆ తోటలో దిగి ఇంటికి వెళ్ళాడు. ఏమయ్యా, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు కనపడకపోయేసరికి ఎంతలా వెతికానో తెలుసా? ఒక మాట చెప్పి వెళ్ళాలని తెలియదా? నెత్తిపైన ఆ మూటేంటి? అబ్బా, అదొక వింత లోకం. అక్కడ ఏమి అడిగితే అవి ప్రత్యక్షం అవుతాయి. అన్నీ వింతలే. ఏ మూటలో ఉండేది బంగారం వజ్రాలు. ఇంక మనకి దిగులే లేదే. ఏంటయ్యా నువ్వు చెప్పేది నిజమేనా? అలా ఆ విషయం ఊరంతా చెప్పాడు. కానీ ఆ విషయం మాత్రం ఎవ్వరూ నమ్మలేదు. ఒకరోజు సుబ్బయ్య, నువ్వా గమ్మగుండ మామా, నువ్వు చెప్పేది కల్లో జరుగుతాయి, నమ్మశక్యంగా లేదు గానే. నువ్వేమైనా కలగనుంటావు. నువ్వో నేను చెప్పేది నమ్మవు కదా. అయితే ఆ రెక్కల ఏనుగు రోజు మార్చి రోజు ఈ తోటలోకి వస్తుంది. నువ్వు నీ భార్యను తీసుకుని రా, మిమ్మల్ని ఇద్దరినే అక్కడికి తీసుకుపోతా. సరే, రేపు రాత్రికి మేమిద్దరం వస్తాం. నువ్వు చెప్పేది నిజమైతే మేము కూడా బంగారం వజ్రాలు బండ్లు తెచ్చుకుంటాం. అలా ఆ రాత్రికి వింతలోకం వెళ్ళడానికి కాంతమ్మ, సుబ్బయ్య, అతని భార్య అందరూ అక్కడ వేచి ఉన్నారు. అంతలో ఆకాశం నుండి వెలుతురు చెట్టుపైన పడింది. అలా ఆ ఏనుగు కిందకు దిగింది. అది చూసిన సుబ్బయ్య, మామో, నువ్వు చెప్పింది నిజమే మామా. ఏనుగు ఎగరగానే లడ్డుక్కున తోక పట్టుకుందాం. అలా కొద్దిసేపటికి ఆ ఏనుగు అరిచి పైకి ఎగిరింది. వెంటనే కాంతారావు దాన్ని తోక పట్టుకున్నాడు. అంతలో కాంతమ్మ వెళ్ళి కాంతారావు కాళ్ళు పట్టుకుంది. ఆ కాంతమ్మ కాళ్ళు సుబ్బయ్య వెళ్ళి పట్టుకున్నాడు. ఆ సుబ్బయ్య కాళ్ళు అతని భార్య పట్టుకుంది. అలా అందరూ కలిసి ఆకాశంలో వెళుతుండగా సుబ్బయ్య భార్యకి ఒక సందేహం వచ్చింది. ఏమయ్యా, అక్కడ గుమ్మడికాయ ఏ సైజులో ఉంటదయ్యా? నాకేం తెలుసు, ఉండు. అత్త, అక్కడ గుమ్మడికాయ ఎంత సైజులో ఉంటదత్త? నాకేం తెలుసు సుబ్బయ్య, ఉండు, మీ మావని అడుగుతా. ఏమయ్యో, ఆ వింతలోకంలో గుమ్మడికాయ ఎంత సైజు ఉంటది? గుమ్మడికాయ ఎంత సైజులో ఉంటది అని చేతులతో చూపిస్తూ చేతులు వదిలేశాడు. ఆ దెబ్బకి అందరూ ఆకాశం నుండి కింద పడ్డారు. ఒక్క సందేహం ఎంత పని చేసింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.